అది ఇంకొకటి సినిమా వాళ్ళకి ఒక ఐకమత్యం ఉండదని గూడా గట్టిగానే నడుస్తది. నిజమనిపిస్తది. ఇప్పుడు నీకింత ఇష్యూ జరుగుతుంది. నాకెక్కడ ఎవడు వాయిస్ ఇనిపించినట్టు గాని, ఎందుకిట్లా అని ఒక కామెంట్ నాకు పెట్టడం గాని, చెయ్యరు. లేకపోతే ఒక ట్వీట్ చేయటం గాని, చెయ్యరు బ్రో. ఎందుకంటే సినిమా వాళ్ళే డౌన్ చేసుకుంటారనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అది నేనొకటి చెప్తాను. నాకు పర్సనల్‌గా ఫోను చేసి చెప్తారే తప్ప, దే విల్ నాట్ కమ్ ఫార్వర్డ్. ఎవ్రీవన్ ఈస్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. ఎవ్రీవన్ వాంట్స్ టు రేజ్ దట్ వాయిస్. బట్ నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్. నేనేందంటే ఓపెన్ అప్ అయితా. హ్మ్. హ్మ్. దట్స్ రియల్లీ అంటే పరువు పోతుంది. ఏమన్నా వెరీ అనుకుంటారు. సో మళ్ళీ మన మీద గూడా కామెంట్ చేస్తారు. డెఫినెట్లీ ఇవన్నీ ఆలోచిస్తారా? డెఫినెట్లీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎందుకంటే రోషన్, ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మన రాష్ట్రంలో క్యాస్ట్, రిలీజియన్ అండ్ చిన్న స్థాయి నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, ఇదంతా బ్రేక్ చేసేసి హ్మ్. మనం ప్రూవ్ చేసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలో అరే ఫలానా ఈ వ్యక్తి ఇక్కడ నుంచి వచ్చిండు, ఈ స్థాయి నుంచి వచ్చిండు, ఫలానా ఈ సీరియల్ నుంచి, షార్ట్ ఫిలిం నుంచి, బిగ్ బాస్ నుంచి వీళ్ళు వచ్చిర్రు. నేనని కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్లాట్ఫామ్స్. వాడు ఫస్ట్ రికగ్నైజేషన్ కోసం సీరియల్ చేస్తాడా, షార్ట్ ఫిల్మ్ చేస్తాడా, టిక్టాక్లో చేస్తాడా, ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తాడా ఏంటనేది పక్కన పెట్టేసి, బట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండేది సినిమాల్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలనే ఉంటుంది. నేను నా కెరియర్ కొత్త బంగారు లోకం నుంచి స్టార్ట్ చేసిన. దానికంటే బిఫోర్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో సైడ్ క్యారెక్టర్గా స్టార్ట్ చేసిన నేను. కెమెరామెన్ గంగాతో రాంబాబులో కింద పవన్ కళ్యాణ్ గారు వెనకాల నేను ఉంటా, జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా. మొన్న ట్రోల్స్ కూడా వచ్చింది దాని మీద. సినిమా థియేటర్కి వెళ్ళు అన్నావు కదా, ఇగో ఈరోజు నువ్వు వెనకాల ఉన్నావు కెమెరామెన్ గంగాతో రాంబాబులు, ఇక అందరు వెళ్తున్నారు, నీ ఆశ నెరవేరింది పో అని చెప్పేసి దాన్ని కూడా ఎటకారంగా ఇది చేశారు. సో నేను ఒకటే అనుకుంటా, దాన్ని పాజిటివ్గా నేను ఒకటి తీసుకున్నా. వీఆర్ ఎంటర్టైనర్స్. ఎవ్రీ యాక్టర్ ఈజ్ హియర్ టు ఎంటర్టైన్ యూ. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎంటర్టైన్ విత్ ద ట్రోలింగ్, దెన్ టేక్ ఇట్. ఇప్పుడు ఆ ట్రోలింగ్ వల్ల ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎంటర్టైన్మెంట్, దెన్ టేక్ ఇట్, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్. అట్లీస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ లాఫ్, ఐఎమ్ మేకింగ్ యూ టు లాఫ్, దట్స్ ఇట్. ఆ పాజిటివ్ వేలో అలా తీసుకుంటా. అవ్వచ్చు. జీవితం నవ్వుల పాలు అవ్వకూడదు మళ్ళీ. జీవితం నవ్వుల పాలు అవ్వకూడదు మళ్ళీ. నవ్వుల పాలు ఏం మన వల్ల కాసేపు నవ్వుకుంటే బాగుంటది. ఓకే, నో ప్రాబ్లం. జీవితం నవ్వుల పాలు ఎప్పుడైతుంది? ఎప్పుడు అవుతుంది? ఇలా పేషెన్స్ లేకుండా మాట్లాడితే అవుతుంది. అదే. సో సెకండ్ థింగ్, నేను ఇప్పటికీ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ రిగ్రెట్. నేను ఆ రోజు పాజిటివ్గా ఉండి థియేటర్ నుంచి బయటికి వచ్చి పాజిటివ్గా మాట్లాడి మంచి ఒక సక్సెస్ మీద పెట్టేసుకొని, లేదంటే పాజిటివ్ వెదర్లో వెళ్ళిపోయి ఎవరిని ఏమనకుండా సినిమా గురించే ఫోకస్ చేస్తే బాగుండేది. సమ్హౌ ఐ మేడ్ మై ఫిల్మ్ డౌన్ అని చెప్పి. ఎందుకంటే కావాలని కొన్ని మామూలు రీసెర్చ్ చేసిర్రు, పేడ్ కమెంట్స్, కావాలని పేడ్ కమెంట్స్ ఉన్నాయి, విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఓకే, లెట్ ఇట్ బి. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఆల్ బికాజ్ ఐ నో వాట్ ఐ యామ్. అండ్ నిన్న కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే, భయ్యా ఎందుకు భయ్యా నువ్వు అంతలా రియాక్ట్ అయినావు, నాకు నీ గురించి తెలుసు కదా అని చెప్పారు. బయట ఫ్యాన్స్ అంతా పాజిటివ్ గానే ఉన్నారా? పాజిటివ్గా ఉన్నారు. బట్ ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అయ్యారంటే, ఏడవకుండా ఉండాల్సిందన్న, నువ్వు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు ఎమోషనల్ అయినావు, ప్రతిసారి ఇక్కడ ఎమోషనల్ అయినావు, ప్రతిసారి ఎందుకైతున్నావు అన్న, ఎందుకైనావు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకి. ఎందుకైనా తెలీదు, ఫ్రమ్ లాస్ట్ 6-7 months నా పని ఇదే జరుగుతుంది. వెళ్ళిపోయి ప్లీజ్ అన్న ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పేసి అంతలా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు, రిలీజ్ దాకా నేను సక్సెస్ అయ్యాను అంటే కేవలం నా బాధ అర్థం చేసుకొని చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఎలా ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఎలా ఉన్నాయి దీని తర్వాత? అంటే ఒక ప్రాజెక్ట్ నేను ఒకటి ఒప్పుకున్నా, అదే న్యూ ప్రొడ్యూసర్. నేను అడ్వాన్స్ కూడా తీసుకొని ఉండే. నేను ఒకటే అనుకున్నా, ఇదంతా జరిగిన తర్వాత, లేదు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్. ఒక యాక్టర్గా చేస్తున్నప్పుడు ఒక లీడ్ యాక్టర్గానే పని చేయాలి. నెక్స్ట్ నువ్వు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిపోయి, లేకపోతే నువ్వు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ వెళ్ళిపోవడాలు అట్లా ఏం చేయొద్దు ఇంకా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, ఇంకా లేదు నేను డ్రాప్ అయిపోతా. ఇది స్టోరీ బాగుంటుంది కానీ ఐ హ్యావ్ టు గో విత్ ఏ ప్రాపర్ producer who can do publicity, who can release the movie, who can complete the movie in a proper way. Only నా పని వెళ్ళాను, పర్ఫార్మెన్స్ ఇచ్చిన, కంటెంట్ ఎట్లా వచ్చింది ఏందా చూసుకున్నా,
పబ్లిసిటీ చేసిన, డీసెంట్గా మాట్లాడిన, సినిమా రిలీజ్ చేసిన, అంతవరకే ఉండాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది డెఫినెట్లీ, ఇప్పుడు అంటున్నారు కదా ఆడియన్స్ అందరికీ, ఇప్పుడు ఏముందంటే మేము కంటెంట్ వస్తే మేము ఆదరిస్తాము, కంటెంట్ ఇస్తే. పక్క రాష్ట్రం మూవీ చూడండి, వాళ్ళు కూడా దే కేమ్ అప్ విత్ ద రియాలిటీ షో, దే కేమ్ అప్ విత్. అట్లా నేను ఎగ్జాంపుల్గా మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి నా సినిమా నెక్స్ట్ వచ్చేది ఉండిపోవాలి పక్క రాష్ట్రానికి. ఇటు సీరియల్ నుంచి వచ్చిండు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిండు అని కాదు, సినిమాలు చేసిండు, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. ఓకే, ఇక నవీన్ నేను ఎప్పుడో మళ్ళీ కలుస్తాము, ఆ అబ్బాయి నేను కలిసిన తర్వాత ఓకే, నేను ఇప్పుడు కూడా నీ ఛానల్ ముందు నేను అదే చెప్తా, లూజ్ టంగ్ ఏదైతే వాడానో అది మాత్రం నేను డెఫినెట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను సారీ కూడా చెప్పిన. ఫస్ట్ నువ్వే లూజ్ టంగా? ఫస్ట్ నేనే లూజ్ టంగ్ కదా మరి. ఓకే, నా క్యారెక్టర్ నన్ను ఏమనలే కదా, నా సినిమాని అన్నాడు అతను. నన్నైతే పాపం అతను ఒక మాట అన్నాడు. సో అది మాత్రం నేను ఇందాక అందుకే థ్యాంక్స్ చెప్పిన నేను. సో లూజ్ టంగ్ అవ్వటం వల్ల తను కూడా అనాల్సి వచ్చింది. లూజ్ టంగ్ ఉన్నది, అతను దానికి ఆన్సర్ ఇచ్చిండు. సో ఫస్ట్ తప్పు నీదే. ఫస్ట్ తప్పు సినిమా మీద కమెంట్ చేసింది ఎవరు? సినిమా తన ఇష్టం, అది ఎవరిష్టం వాడిది, అది ఎవరిష్టం. కానీ ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు దగ్గరికి ఒక నలుగురు వస్తారు, నలుగురికి న్యాయం చేయాలి కదా. హీ నోస్ ద పెయిన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, హీ నోస్ ద ఎఫర్ట్స్ విచ్ వీ ఫేస్డ్. సో దానికన్నా వాల్యూ ఇచ్చి ప్రాపర్గా చెప్తే బాగుండేది. అంటే హీఈస్ ఎడ్యుకేటెడ్, హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీఈస్ మెచ్యూర్డ్. సో అదే విధానంగా ఫలానా కెమెరా బాగాలేదు, ఫలానా ఇది బాగాలేదు, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఎందుకో నచ్చలేదు, సో ఇలాంటి సోయల్ బై ఇంకా అది ఇది అని చెప్పేసి ఒక మాట చెప్తే, ఏమిరా బాలరాజు అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. తర్వాత మళ్ళా దోమలు కుట్టినాయి, వెళ్ళి నేను మస్కిటో కాయిల్ అడిగిన, పొద్దున ముగ్గురే వచ్చారు థియేటర్కి, నో షో పడింది, రాత్రి పోయినా దోమలు కుట్టినాయి నాకు. పెద్ద పెద్ద సినిమాలకి అంటున్నారు, రివ్యూలో జెండు బాంబు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. కానీ నా సినిమా ఇప్పటికి కూడా చెప్తా, బూట్కట్ బాలరాజు ఇప్పుడు ఈ వాల్యూ తెలియదు, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత ఇట్లనే కూర్చొని నువ్వు నేను మాట్లాడుకుందాం. ఓటీటీలో వచ్చిన తర్వాత ఇట్లనే మాట్లాడుకుందాం. మరీ 5 రేటింగ్స్కి 0.45 ఇచ్చేంత చెత్త సినిమా బూట్కట్ బాలరాజు కాదు. అండ్ ఇప్పటికి కూడా నేను చెప్తా, నేను నా సినిమాకి వచ్చినప్పుడు, నేను 4 సినిమాలు చేసినా కదా, నేను సినిమాల పేర్లు నా సినిమాకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఏమనలే, నేను దాని గురించి స్పందించలేదు కూడా. బూట్కట్ బాలరాజు అనే సినిమా ఇప్పటికి కూడా ఐ విల్ సే దట్ ఓకే, రొటీన్ స్టోరీ ఉండొచ్చు, లేకపోతే అల్లా నరేష్ గారి సినిమాలు అప్పట్లో చూసిన అలాంటిది ఏదన్నా మీకు అనిపించవచ్చు, బట్ సినిమా మాత్రం బోరింగ్ పరమ చెత్త సినిమా అయితే కాదు. ఇట్స్ ఫ్యామిలీ అంటే చాలా మంది ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారు నీ సినిమాని అని చెప్పేసి కూడా అన్న రోజులు ఉన్నాయి. దానికి నేను ఫీల్ అయినా. సో జరిగిన దాన్ని ఇంకా తీసుకురాలేను. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరు వదిలే. సో నేను జరిగిన దాని గురించి ఇంకా నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఇంకా వదిలేసి అయిపోయింది. బట్ ముందు చెప్తున్నాను, లెట్స్ ఎండ్. బట్ ఏం అర్థం చేసుకున్నావు ఓవరాల్ గా? నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, కంటెంట్ షుడ్ స్పీక్ డెఫినెట్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి నో ఆరోగెన్స్, నో లూజ్ టంగ్స్. ఎవరు ఏమన్నా కూడా లైట్ తీసుకో, ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ స్టేటస్ అండ్ ఓన్ కెపాసిటీ. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ గివ్ ఆన్సర్ విత్ యువర్ వర్క్. దట్స్ వాట్ ఐ లెర్న్డ్. ఎక్కడ ఎవరు ఏమన్నా కూడా ఈ ఫీల్డ్లో ముఖ్యంగా ఉన్నప్పుడు, బీయింగ్ అన్ యాక్టర్, సో ఐ షుడ్ బిహేవ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఏదో నార్మల్ ఆడియన్స్గా లాగా నేను మాట్లాడతా, నేను రోడ్డు మీద బండి అదేంది నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఎవడో బండి హారన్ కొడతా, పక్క జరగకపోతే తిడతా అని అంటే అవ్వదు. యు ఆర్ అన్ యాక్టర్, యు ఆర్ అ పబ్లిక్ ఫిగర్, సో ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ యూ.